ఇది ధ్యానం చేస్తున్నప్పుడు ఏంటంటే వెన్ను ఒక్కొక్కసారి ఒక రకమైన సీలింగ్కి అభ్యాసం నిలబెట్టలేకపోతుంది, ఎక్కువ స్పేస్ ఉండలేకపోతాం, వెన్నుముక వల్ల ఆపేసి వస్తుంది. వెన్నుముక ఒక రకం ఫీలింగ్ లాగా ఉండి ఉండలేకపోతున్నాం. దాన్ని ఎలా సరి చేసుకోవాలి? సరే, ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు వెనకాల దిండు పెట్టుకోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా కూర్చోండి. ఓకే, ఇట్లా నిటారుగా పెట్టుకునే చేయాలని ఏం లేదు. వంగింది అనుకోండి, నో ప్రాబ్లం. ఇట్లా వంగారనుకోండి, నో ఇష్యూస్. ఎలా వంగి ఉన్నా అలా ఎప్పటికప్పుడు సరి చేయాల్సిన అవసరం లేదు సార్, ఏం సరి చేయాల్సిన అవసరం లేదు. ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టడమే ఇంపార్టెంట్. శ్వాస మీద ధ్యాస మీద ఫోకస్ తప్ప నడుము వంగిందా కాలు వంగిందా దాంతో సంబంధమే లేదు మనకి. నో ప్రాబ్లం సార్, ఎట్లుంటే శ్వాస మీద ధ్యాస అన్నది ఇంపార్టెంట్ థింగ్ మనకి. వెన్నెముక స్ట్రేట్ గా పెట్టాలా అని రూల్ ఏం లేదు, మీ ఇష్టం ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. గిటార్ ఇట్లనే కూర్చోవాలి కంపల్సరీ అని రూల్ ఏం లేదు, అట్లాంటి రూల్ ఏం లేదండి. ఓకేనా సార్?